హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము ఉసిరికాయలతో గులంబా ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ఆమ్లా జామ్ అంటారు. చూసారా, నేను ఉసిరికాయలు తీసుకున్నాను, మంచిగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను. వీటిని అన్నిటిని మనము తురుముకుందాం. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్నాం కదా, మంచిగా వీటిని అన్నిటిని ఇప్పుడు ఇలా తురుముకుందాము. సరే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయలు అన్నది. విటమిన్ సి ఉంటుంది, ఎనర్జీ బూస్ట్ అవుతుంది. నేనైతే ఇప్పుడు చక్కెరతోనే చేసుకుంటున్నాను. చక్కెర వద్దనుకున్న వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా తురుముకున్నాం కదా. 1 కప్పు ఉసిరికాయలు తురుముకున్న దానికి 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. బెల్లమైన ఒకే కొలత, చక్కెర అయినా ఒకే కొలత. 1 కప్పు ఉసిరికాయ తురుముకి 2 కప్పులు బెల్లము లేదా చక్కెర ఏదైనా. నేను చక్కెరతోనే చేసుకుంటున్నాను, మా ఇంట్లో చక్కెరతోనే ఇష్టము. సరే, నెయ్యి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. అలాగే ఉసిరికాయలో వాటర్ ఉంటుంది కదా, ఇలా వేయించుకోవడం వల్ల వాటర్ కూడా డ్రై అయిపోతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. చపాతీలోనూ తినచ్చు, అలాగే బ్రెడ్తో కూడా జామ్ లాగా కూడా బ్రెడ్లో వేసుకొని కూడా తీసుకోవచ్చు. మనం భోజనం అయిన తర్వాత కొద్దిగా స్వీట్ లాగా కూడా తినచ్చు. మా ఇంట్లో చక్కెరతోనే ఇష్టం కాబట్టి నేను చక్కెర వేసి చేస్తున్నాను. చక్కెర బదులు బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు. సరే, ఇలా మంచిగా నెయ్యిలోనే వేయించుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, మనం తీసుకున్నాము. దాన్ని పక్కకు తీసుకొని నేను కొలిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, 1 కప్పు ఉసిరికాయ తురుముకి 2 కప్పులు బెల్లం. మనకి మంచిగా చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత మన వీడియో ఎలా ఉన్నదన్నది కమెంట్ రూపంలో తెలియజేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. మీరు సపోర్ట్ చేయడం వల్లనే ముందుకు వెళ్ళగలుగుతాము. సరే, ఇప్పుడు కరిగిపోయింది కదా, ఇలా పట్టుకుంటే ఒక అంటు రావాలా. ఇది పాకం లాగా కాకుండా ఇలా పట్టుకుంటే మనకు ఒక అంటు వస్తుంది. అలా అంటు వస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు అంతా తురుము వేసుకునేసి మంచిగా, ఇది పులుపు ఒగరు ఉంటుంది కదా, నెల్లికాయ మంచిగా మన చక్కెర పాకము నెల్లికాయ ఉసిరికాయ తురుములోకి మంచిగా పట్టుకోవాలి. నెల్లికాయ కూడా అంటారు కాబట్టి నెల్లికాయ అంటాం. మేము బెంగళూరులో ఉంటాం కదా, నెల్లికాయ అని అలవాటు, అందుకే నెల్లికాయ అంటున్నాను. ఉసిరికాయ, ఆమ్లా అంతా ఒకటే. చూసారా, ఇప్పుడు ఎంత చక్కగా చక్కెర పాకంలోకి మిక్స్ అయిపోయింది. మంచిగా ఉడికితేనే మా తీపు ఒగరు పులుపు అంతా ఒకటవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఉసిరికాయ అన్నది. ఇప్పుడు సీజన్ కాబట్టి అందరూ తెచ్చుకొని తురుముకొని ఇలా చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లోనే నిల్వ చేసుకోవాలి. బయట కూడా నిల్వ చేసుకోవచ్చు, బయట పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బెటరు. సరే, ఇంకా గట్టిపడాలి, ఇంకా వాటర్ ఉండదు కాబట్టి ఇంకా గట్టిపడి. చూసారా,
ఇప్పుడు యాలక్కి పౌడర్, కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను. కుంకుమ పువ్వు వీడియో ఎక్కడో మిస్ అయింది. కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి, కలర్కి మాత్రం అంతే. యాలక్కి పౌడర్ లాస్ట్ అయిపోయింది. చూడ ఎంత డ్రై అయింది కదా. ఇంకా కొద్దిగా మనం ఇప్పుడు కట్టేసామంటే ఇంకా కొద్దిగా డ్రై అయిపోతుంది, జామ్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి వండి పెట్టండి, జలుబులు అలాంటివంతా రాకుండా మంచిగా ఎనర్జీ ఉంటుంది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇలా వండి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. రెడీ అయిపోయింది. కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చక్కెర వేసాం కదా, అక్కడక్కడ అడుగంటుకునేస్తుంది, అందుకే కలుపుతూనే ఉండాలి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి. తప్పకుండా ఇది నెల్లికాయ గులంబాయి ఎలా ఉన్నదన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా పెట్టాం కదా, ఏమైనా తప్పులుంటే కూడా క్షమించి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.